ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈ జరాసంధుని చంపాలి. బట్ ఈలోపు ఏమడుగున్నాడు మరలా ఎవరు జనమేజయుడు వైశంపాయన్ని, అయ్యా అసలు శ్రీకృష్ణుడికి జరాసంధుడికి మధ్య వైరం ఏంటి, అసలు కంసుడికి జరాసంధుడికి మధ్య బంధుత్వం ఏంటి, చెప్పు అన్నాడు. సో కంటిన్యూషన్. వసుదేవుని వచనానుసారం సురసేన దేశపు రాజు అయినటువంటి కంసుడు ఆ మాటలను అంగీకరించాడు. పిమ్మట సూర్య సమతేజవంతులు కుమారులుగా పుట్టారు. పుట్టిన వారిని పుట్టినట్లుగా అందరినీ మధురాధిపుడు చంపివేశాడు. నిన్న ఆశ్చర్యవాణి చెప్పింది కదా, దేవకి కడుపున పుట్టే 8వ సంతానం అష్టమ సంతానం వల్ల నువ్వు చస్తావురా బాబు అని కంసుడికి చెప్పారు కదా. ఆమెను చంపబోతూ ఉంటే వసుదేవుడు ఏమన్నాడు, ఒరే పిచ్చోడా, 8వ బిడ్డను కదరా నువ్వు చంపాల్సింది, ఆ 8వ బిడ్డ కదా నేను చంపేది, ఎందుకురా ముందే చంపుతావు, నువ్వు ఆగరా బాబు అన్నారు. తీసుకెళ్ళాడు, చెరసలలో పెట్టారు. వసుదేవుడు అండ్ ఈమె దేవకి ఇద్దరు కలుస్తూనే ఉన్నారు, బిడ్డలు పుడుతూనే ఉన్నారు. అయితే 8వ బిడ్డను కాదు, పుట్టిన బిడ్డను పుట్టినట్టు చంపేస్తూ ఉన్నాడు. అనంతరం దేవకి గర్భాన 7వ వాడిగా బలరాముడు పుట్టాడు. యముడు తన మాయచే సాటిలేని ఆ గర్భాన్ని రోహిణీదేవి ఉదరంలో ప్రవేశపెట్టాడు. ఆకర్షణ కలిగి ఉండటం చేత అతడు సంకర్షణుడనే పేరు పొందాడు. బలప్రధానుడైనందున బలదేవుడనే పేరు వచ్చింది. తిరిగి దేవకి గర్భాన 8వ వాడుగా మధుసూదనుడు పుట్టాడు. రాజైన కంసుడు ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించాడు. దేవకి ప్రసవకాలం సమీపించగా సాత్వసుతుడైనటువంటి వసుదేవుని రక్షణకై ఉగ్ర స్వభావం క్రూర కర్మగల మంత్రిని కంసుడు నియమించాడు. కానీ బాలుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రభావంచే రక్షకులు నిద్రించిన పెదప అక్కడి నుంచి తేజవంతుడు వసుదేవుడు బాలకునితో కలిసి నందకులానికి వెళ్ళాడు. అప్పుడే పుట్టిన వాసుదేవుని మధుర నుంచి దూరం చేసి తండ్రి వసుదేవుడు అతనికి బదులు ఎవరో ఒక గోపాలకుని పుత్రుని తెచ్చి కంసునికి కానుకగా ఇచ్చాడు. దేవదూత మాటను గుర్తు తెచ్చుకొని కంసుడు భయంతో ఆమెను చంపాలని ఆ కన్యకను భూమికేసి గట్టిగా కొట్టాడు. ఆమె అతని చేతి నుంచి విడిపించుకొని నవ్వుతూ ఆర్య అను శబ్దాన్ని ఉచ్చరిస్తూ అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె పేరు ఆర్య అయింది. ఆ విధంగా బుద్ధిమంతుడైన వసుదేవుడు ఆ కంసుని మోసపుచ్చి తన పుత్రుని గోకులంలో పెంచసాగాడు. వాసుదేవుడు కూడా గోపకులలో నీటిలోని పద్మం వలె పెరిగాడు. కొయ్యలలో అగ్ని దాగినట్లుగా అతడు కంసునికి జాడ తెలియకుండానే పెరగసాగాడు. మధురేశ్వరుడైన కంసుడు ఆ గోపకులను మిక్కిలి బాధించాడు. ఇక్కడ బాహు సంపద గలను శ్రీకృష్ణుడు తేజస్సు బలాలతో వృద్ధి పొందాడు. కంసునిచే పీడితులైనటువంటి గోపకులు భయంతో కొందరు, కోరికలతో కొందరు శ్రీకృష్ణుని చుట్టుముట్టారు. ఆ శ్రీకృష్ణుడు బల సంపదతో కూడి ఉగ్రసేనుని సమ్మతిపై అతని సోదరగణంతో సహా కంసుని చంపి తిరిగి ఉగ్రసేనుని రాజాభిషిక్తుని కావించాడు. శ్రీకృష్ణుడు కంసుని చంపాడు అని జరాసంధుడు విని కంసుని పుత్రుని సూరసేన దేశానికి రాజుగా చేసున్నాడు. సో ఇక్కడ శ్రీకృష్ణ బల సంపద కూడా ఉగ్రసేనుని సమ్మతిపై అతని సోదరగణంతో సహా కంసుని చంపి తిరిగి ఉగ్రసేనుని రాజాభిషిక్తుని గావించాడు. అంటే ఉగ్రసేనుడు వచ్చేసి కంసుడి యొక్క తండ్రి, అంటే ఆయన కాదని కంసుడు సింహాసనం ఎక్కాడా? సో కంసుని చంపి మళ్ళీ ఉగ్రసేనుని వచ్చేసి ఇది చేశారా? ఇంట్రెస్టింగ్. సరే, శ్రీకృష్ణ కంసుని చంపాడు అని జరాసంధుడు విని కంసుని పుత్రుడు సూరసేన దేశానికి రాజుగా చేశాడు. అతడు గొప్ప సైన్యంతో ఆ రాజ్యాన్ని ఆక్రమించి శ్రీకృష్ణుని ఓడించి తన పుత్రిక కుమారుణ్ణి రాజుగా చేశాడు. ప్రతాపవంతుడైన జరాసంధుడు బలం సేనలతో కూడి ఉగ్రసేనుని యాదవులను అనేకసార్లు కష్టాల పాలు చేశాడు. శ్రీకృష్ణ జరాసంధుల మధ్య వైరానికి ఇదే కారణం. తన మనోవాంఛ తీర్చుకొనటానికి జయించిన రాజులందరినీ దేవశ్రేష్ఠుడు, మహాదేవుడు, చర్మాంబరుడు, త్ర్యంబకుడు అనేటువంటి శివునికి బలి ఇచ్చి తన యజ్ఞాలను పూర్తి చేయసాగాడు. ఇది అంతా జరిగినట్టుగా చెప్పబడింది. ఇక భీమసేనునిచే ఆ జరాసంధుడు ఎలా చంపబడ్డాడో అది కూడా విను అని చెప్పేసి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. రాజైన జరాసంధుడు తన మనసులో యుద్ధం చేయ నిశ్చయించాడు. అది చూసినటువంటి మాటగారి శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు, మా ముగ్గురిలో నీ మనసు ఎవరితో యుద్ధం చేయ సంకల్పించింది, మాలో ఎవరు నీతో యుద్ధానికి సిద్ధం కావాలి. ఇది విని తేజవంతుడైనటువంటి మగధేశుడు జరాసంధుడు భీమసేనునితో యుద్ధం చేయాలని కోరాడు. జరాసంధుని యుద్ధోత్సాహాన్ని గమనించి పురోహితుడు గోరోచనం మాలలు, మంగళద్రవ్యాలు, గొప్ప గొప్ప ఔషధులు, పీడనం పోగొట్టగల వస్తువులను, మోర్చ నుంచి తెలివితేగల వస్తువులను తీసుకుని అతని వద్దకు వచ్చాడు. యశకారకుడైనటువంటి బ్రాహ్మణుని స్వస్తి వచ్చిన అనంతరము జరాసంధుడు క్షత్రియ నియమాలు పాటించి సంసిద్ధుడయ్యాడు. జరాసంధుడు కిరీటం తీసివేసి కేశాలను బంధించి సముద్రం తన ఒడ్డును దాటి తీరంపై పడేటట్లు యుద్ధానికి ఉద్యుక్తుడయ్యాడు. భయానక పరాక్రమాన్ని ప్రదర్శించే బుద్ధిమంతుడు జరాసంధుడు భీముని వైపు తిరిగి, భీమా నీతో యుద్ధం చేస్తాను, శ్రేష్ఠుని చేతిలో ఓడిపోవటం కూడా మంచిదే అన్నాడు. అంటే ఆల్రెడీ డిసైడెడ్, సో ఓడిపోతాడని చెప్పేసి అర్థమవుతుంది అడిగి. ఇక తేజవంతుడు శత్రుపేటకుడైనటువంటి జరాసంధుడు భీమునితో ఈ విధంగా పలికి బలుడు ఇంద్రుని ఓడించడానికి సిద్ధమైనట్లు సిద్ధపడ్డాడు.
బలవంతుడైన భీమసేనుడు కూడా శ్రీకృష్ణుడితో మాట్లాడి స్వస్తి వచనముల తర్వాత యుద్ధకాంక్షతో జరాసంధుని దగ్గరకు చేరాడు. సింహ సమాన పరాక్రమం గల వారిరువురు హర్షోత్సాహాలతో ఒకరినొకరు జయించాలని కోరికతో బాహువులే శస్త్రాలుగా తలపడ్డారు. ముందు వారిద్దరు చేతులు కలిసే పిదప ఒకరికొకరు పాదాబంధనం చేశారు. బాహువుల మూలలను కంపింపజేస్తూ పెద్దగా చరుపులు చరిచారు. భుజాలను చేతులతో మోదుకొని మాటిమాటికి కొట్టుకొని శరీరాన్ని శరీరంతో గట్టిగా పట్టుకొని తిరిగి తిరిగి చరుపులు చరుచుకున్నారు. వారు వేగంగా చేతులను సంకోచించి వ్యాకోచించి ఒకరిపై ఒకరు విసురుకుంటూ ముష్టి ఘాతాలను చేశారు. చిత్రహస్తరూపమైనటువంటి ఘాతాలు చూసి కక్షాబంధనాన్ని చేశారు. వీపులపై చేతులు వేసి ఒకరినొకరు బంధింప తలపెట్టారు. మెడపై చెక్కిళ్లపై కొట్టిన దెబ్బలతో ఆ ప్రదేశం నిప్పు రవ్వలతో కలిసి పిడుగుపడినట్లుగా అయింది. బాహుపాస చరణపాస విద్యను ప్రదర్శించారు. పాదాలతో గట్టిగా శిరస్సులు నొక్కున్నారు. దాని కారణంగా నాడులన్నీ పీడింపడ్డాయి. ఛాతిలపై మోదుకునే ఉరోహస్తమనే మల్ల యుద్ధాన్ని చేశారు. చేతివేళ్ల సాయంతో చేసే పూర్ణకుంభ విద్యను కూడా ఒకరిపై ఒకరు నిపుణంగా ప్రయోగించారు. ఒకరి చేతులను ఒకరు పీడించుకుంటూ గజరాజుల వలె గర్జించారు. బాహు ప్రహారాలు చేసే వారిరు మేఘ గర్జనల వంటి సింహనాదాలు చేశారు. అరచేతులతో కొట్టుకొని గుర్రుగా ఒకరినొకరు చూసుకున్నారు. క్రోధవశమైనటువంటి రెండు సింహాల వలె అతి భయంకరంగా లాక్కుంటూ యుద్ధం చేసి చూపించారు. శరీరాన్ని శరీరంతో చేతులను చేతులతో ఎదుటివారి శరీరాలను పట్టిపలాగి శత్రు వెన్నుపై మెడపై బిగబట్టి దూరంగా విసురుకొన్నారు. ఇరువురు కటి ప్రదేశంలో ప్రక్కల చేతుల వంటి ఇరువురు కూడా కటి ప్రదేశంలో ప్రక్కల చేతులు ఉంచి తొడపక్కన అన్నట్టు అనుకోవచ్చు ఎదుటి వారిని పడవేయడానికి యత్నించారు. తమ శరీరాన్ని బిగబట్టి ఎదుటి వారిని పడవేసే విద్య ఇద్దరికే తెలుసు. ఇద్దరు మల్ల యుద్ధంలో ప్రవీణులు. పొట్ట అడుగున చేతులు ఉంచి గట్టిగా వీపును పట్టి తమ కంఠం దాకా పైకెత్తి శత్రువును భూమికేసి కొట్టసాగారు. వారు మల్ల యుద్ధ మర్యాదలలో ఉన్నతమైన పృష్ఠభంగం అనే విద్యను చూపసాగారు. ఒకరు వీపును ఒకరు నేలకు ఆనించే విద్య అది. రెండు భుజాలతో ఛాతిపై పొట్టపై కొట్టి మోచనందించడానికి పూర్ణకుంభ విద్య ప్రదర్శించారు. వారి ఇచ్ఛానుసారం తాడును పేనినట్లుగా కాళ్లను చేతులను ముష్టిఘాతాలతో బాధించి పూర్ణయోగం తృణపేయడం అనే యుద్ధ విద్యలను చూపి ఒకరిపై ఒకరు అఘాతాలు మొదలైన యుద్ధకళను ప్రదర్శించి పీడించుకున్నారు. ఆ సమయాన వారి మల్ల యుద్ధం చూడటానికి వేల కొలది నగరవాసులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, స్త్రీలు, వృద్ధులు గుమ్ముకూడారు. మనుషుల గుంపులచే ఆ ప్రదేశం అంతా కూడా నిండిపోయింది. ఆ ఇద్దరు భుజాల దెబ్బల వలన ఒకరిపై మరొకరు నిగ్రహ ప్రగ్రహాలను ప్రదర్శించడం వలన వజ్రాయుధము పర్వతము సంఘర్షించినట్లు ఘర్షణ పడింది. బలవంతులలో శ్రేష్ఠమైనటువంటి వారు మిక్కిలి బలోత్సాహాలతో పరస్పర జయం ఆశించి పోరాటం చేత వారి మధ్య బలహీన దుర్బల స్థితుల పరిశీలన సాగింది. యుద్ధభూమిలో వృత్ర ఇంద్రులకు వలె సాగే ఆ పోరులో భయంకర స్థితి ఏర్పడటంతో జనులందరూ కూడా దూరానికి పోయి నిలబడ్డారు. ప్రకర్షణం, ఆకర్షణం, అనుకర్షణం, వికర్షణం చేసుకుంటూ వారిద్దరు కూడా ఒకరినొకరు మోకాలతో పొడుచుకుంటున్నారు. తరువాత గొప్ప గొప్ప గర్జన నిందనలతో రాళ్ల వర్షం కురిసినట్లు ముష్టిఘాతాలతో ఒకరినొకరు బాధించుకున్నారు. ఇద్దరు వక్షస్థలాలు విశాలాలు దట్ మీన్స్ ఛాతి బాగా పెద్దది. ఇద్దరు కూడా మల్లయుద్ధ నిపుణులు. ఇనుప గడియల వంటి బాహువులతో కలియపడ్డారు. కార్తీక మాసపు మొదటి రోజున ప్రారంభమైనటువంటి ఆ యుద్ధం తిండి లేక విశ్రాంతి లేక రాత్రింబవలు సాగింది. ఈ విధంగా మహాత్ములైనటువంటి వారి మధ్య యుద్ధం త్రయోదశి వరకు సాగింది. ఓ మై గాడ్, త్రయోదశి అంటే 13వ రోజు స్వామి. చతుర్దశి నాటి రాత్రి మగధ నరేషుడు అలసి యుద్ధం నుంచి మరలించాడు. ఆ అలసిన జరాసంధును చూసి శ్రీకృష్ణుడు భయంకర యుద్ధం చేసిన భీమునితో తెలియపరుస్తున్నట్టుగా ఇలా అన్నాడు: శత్రువు అలసినప్పుడు అతను అధికంగా పీడించడం ఉచితం కాదు. ఒకవేళ పీడిస్తే అతడు శీఘ్రంగా ప్రాణాలు వదులుతాడు అన్నాడు. భీమా, నీవు జరాసంధుని ఎక్కువగా బాధించవద్దు. అతనితో చేతులతో మాత్రమే సమానంగా యుద్ధం చేయి. శత్రు సంహారైనటువంటి భీముడు శ్రీకృష్ణుని మాటలు విని జరాసంధుడు అలసినట్లు గ్రహించి ఆయనను చంపడానికి గురించి ఆలోచించాడు. కురుకులానికి ఆనందకారకుడైన భీముడు బలవంతుల్లో సృష్టి అజేయుడైనటువంటి జరాసంధుని జయించుటకు కోపాన్ని తెచ్చుకున్నాడు. సో హింట్ ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు, ఒకడు అలసిపోయాడు బాబు, ఇదే చంపడం సరైన సమయం చూసుకో అని చెప్పేసి అన్నాడు. వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.